ప్రైజ్ లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభం తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారా? మరలా ఈ యొక్క నెలలో మీ ఎదురుగుండా ఈ రీతిగా ఈ యొక్క నెలకు వాగ్దానాన్ని మీ ఎదురుగుండా తీసుకురావటానికి కృప చూపిన దేవునికి నిండు హృదయంతో వందనాన్ని తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, నీకు వందనాలు. ఈ యొక్క దేవా తండ్రి ప్రభ నవంబర్ మాసంలో దేవా మీరిచ్చు వాగ్దానము కొరకు దేవా తండ్రి మేమందరము దేవా నీ తట్టు చూస్తూ ఉండగా నీ వాగ్దానంతో నన్ను మమ్మల్ని బలపరిచి తృప్తిపరచమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నవంబర్ మాసంలో 11వ మాసంలో దేవుడు మనకిచ్చు వాగ్దానము నహూము 1:13 వారి కాడిమ్రానును నీ మీద ఇక మోపకుండా నేను దాన్ని విరగొట్టుదును, వారి కట్లను నేను తెంపుదును. కాడిమ్రానును దేవుడు విరగొడతానంటున్నాడు, వారి కట్లను తెంపెదను అని దేవుడు చెబుతూ ఉన్నాడు. చూడండి, కాడి అనేది భారభరితమైనది. కాడి ఒక ఎడ్ల మీద కానీ లేకపోతే ఆ పశువుల మీద ఆ కాడిని మోచినప్పుడు, ఆ కాడి మోపబడినప్పుడు ఎన్నలేని భారము వాటి ఆ శరీరాల మీద పడి అవి చాలా భారంతో ముందుకు నడుస్తూ ఉంటాయి. కానీ అవి తప్పక అంత శ్రమను అనుభవిస్తూ ఆ యొక్క బండిని ముందుకు తీసుకువెళ్తూ ఉంటాయి. మన జీవిత యాత్రలో మన జీవిత బండిని మనం కూడా ఇలాంటి కాడిమ్రానుల కింద మనం నరిగిపోతూ ఉంటాం ప్రియులారా. అనేకమైన వేదనలు, బాధలు, దుఃఖము, అనేకమైన పరిస్థితులు మన జీవితంలో కాడి వలె మనల్ని అణిచివేస్తూ ఉంటాయి. అనేకమైన శాపగ్రస్తమైన పరిస్థితులు, అనేకమైన దేవుని దృష్టిలో దేవుడు మనకు ఆయన ఇచ్చినవి కాకుండా మనంతట స్వక్రియల చేత, మన యొక్క పితరుల యొక్క దోషము చేత మన మీద పారంపర్యంగా వచ్చిన అనేకమైన కాడులు మన మీద ఉంటాయి. అది శాపంగా లేకపోతే ఒక బంధకంగా మనల్ని కట్టి పీడిస్తూ ఉంటాయి. దేవుడి రోజు ఈ నెల నవంబర్ మాసంలో నీకు నాకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే, ఆ కాడిని నేను విరిచెదను అని అంటున్నాడు. వారి యొక్క కట్లను నేను తెంపుదును అని అంటున్నాడు. నేను తెంపెదను అనల్లా, తెంపుదును అంటున్నాడు. అంటే ఖచ్చితంగా చేస్తానంటున్నాడు. కాడిమ్రానును నేను విరగొట్టుదును అని అంటున్నాడు. విరగొట్టెదను అని అంటే కొడతాడో లేదో, విరగొడతాడో లేదో అనుమానం. తెంపుదును అని అంటున్నాడు, ఖచ్చితంగా చెబుతూ ఉన్నాడు. తెంపెదను అని అంటే ఆయన ఆ యొక్క కట్లను తెంపుతాడో లేదో అనే అనుమానం. దేవుని వాక్యం చాలా ఖచ్చితంగా చెబుతూ ఉంది, విరగొట్టెదను, తెంపెదను. నిశ్చయముగా ఈ నెలలో దేవుడు మన యొక్క ప్రతి కాడిని, ప్రతి విధమైన కట్లను ఆయన తెంపునుగాక, ఆయన విరుచునుగాక. ఈ నెల ఒక నూతన కృపచేత దేవుడు నింపి మన యొక్క ప్రతి విధమైన కాడిని ఆయన విరిచివేసి, మనము ఆశీర్వాదం పొందకుండా మనల్ని కట్టిపడేస్తున్న అనేకమైన శాపగ్రస్తమైన బంధకములు, కట్ల నుండి దేవుడు ఆ కట్ల నుంచి మనల్ని విప్పునుగాక. అట్టి కృప దేవుడు మనకు ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన దేవా, నీకు వందనాలు. ఈ నవంబర్ మాసంలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగో తండ్రి, మా కాడిమ్రానును మీరు విరగొట్టెదను అని అంటున్నావు, మా కట్లను తెంపెదను అని అంటున్నావు ప్రవ్వ. ఎంత గొప్ప దేవుడు ప్రవ్వ. నువ్వు కృప కలిగిన దేవుడు దేవా, నువ్వు కనికరం కలిగిన దేవుడు తండ్రి. ఇదిగో తండ్రి, నీ ప్రేమను బట్టి నీకు వందనాలు, మీ కృపను బట్టి నీకు వందనాలు. మీరు మా కాడిని విరగొట్టేవాడువు, మా కట్లను తెంపే దేవుడు అయి ఉంటున్నారు. అందరి బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ నవంబర్ మాసంలో నీ బిడ్డలైన వారు అందరికీ, నా మీద, మా అందరి మీద మీ కృపను తోడుగా ఉంచి ప్రతి కాడి యేసు నామమున విరగొట్టబడును గాక. ప్రతి కట్లు యేసు నామమున దేవా తండ్రి అవి త్రెంపబడును గాక. కృప చూపించి జ్ఞాపకం చేసుకొని ప్రతి శాపము, దోషమును కొట్టివేసి దేవా, ఒక గొప్ప ఆత్మయిచ్చు స్వతంత్రత ప్రతి ఒక్కరూ అనుభవించగలటకు సహాయం చేసి కృప చూపించమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మీకు ఏదైనా ప్రార్థన అవసరతలుంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నంబర్కు మీరు తప్పకుండా
కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ నవంబర్ మాసంలో దేవుని యొక్క కృప నిండారుగా మన యొక్క కుటుంబాల మీద, మన వ్యక్తిగత జీవితాల మీద నిలిచి ప్రతి కాడిని ఆయన విరగొట్టునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ లార్డ్.